సో హలో ఫ్రెండ్స్ అందరికి, నా పేరు మాజ్ అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ ఎక్స్ప్లోర్ ఛానల్. సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి త్రిపులేటి దగ్గర ఉన్న ఎకో పార్క్ అన్నమాట. సో మనం ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకు లోపలికి ఎకో పార్క్ పోయే దావా అయితే కనిపిస్తుంది. మనకు పక్కనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి అయితే ఉంటున్నారు అనమాట. అక్కడ నుంచి లెఫ్ట్ కి వచ్చేసి డౌన్ లో మనకు దావా కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం అయితే రైట్ కి వెళ్ళాలి. మనం వెళ్ళి అక్కడికి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ ఏమేమి ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ అది ఉందా లేదా, ఓపెన్ లో ఉందా లేదా, అక్కడికి ఎవరైనా వస్తున్నారా లేదా, లేకపోతే క్లోజ్ అయిందా చూసేద్దాం. ప్రెసెంట్ నేనైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కొందరినైతే అడిగాను అనమాట ఆ ప్లేస్ గురించి. చాలా మంది ఏం చెప్పినారంటే ఏమో దెయ్యాలు ఉన్నాయి ఇవి ఇవి చెప్పారు. కానీ నేనైతే గుండె గుండె గట్టి చేసుకొని వచ్చాను అనమాట. సో చూద్దాం ఏమైనా మనకు కనపడుతుందా. ఇప్పుడు నాకైతే అసలు నమ్మకం లేదు దెయ్యాలు ఉంటాయి అవి ఇవి అని. అక్కడ కొంచెం పాడుపడ్డ ప్లేస్ అన్నమాట అది. ఇప్పుడు పార్క్ అంటే ముందు చెప్పేవారు కానీ ఇప్పుడైతే ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. సో అది ఇప్పుడు ఎలా ఉంది అయితే మీకు అయితే చూపించడానికి నేనైతే వీడియో తీస్తున్నాను. సో వచ్చేయండి చూసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసుకుంటే రోడ్ అయితే ఇది తాగోడ్ అయితే వేస్తున్నారు. కానీ అక్కడక్కడ చూసుకుంటే గుంతలు ఉన్నాయి. ఏంది నా ఇంకా ఎంత దూరం ఉంటుందా ఇది స్వామి? 3-4 కిలోమీటర్లు ఉన్నట్టుంది. ఆడే లోపలికి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రాజు ఎకో పార్క్ బొటానికల్ గార్డెన్. ఇక్కడికైతే మనం అయితే వచ్చేసాము అన్నమాట ఇప్పుడు. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు. సో ప్రజెంట్ ఇది అయితే ఇప్పుడు వర్కింగ్ లో లేనట్టుంది. చూస్తే ఎవరు లేరు అండ్ అసలు దీని గురించి పట్టించుకోవడం లేదనమాట ఎవరు. సో వచ్చేయండి లోపలికి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఎప్పుడైనా చూసాం ఇది? చూడలన్నా స్వామి, యాడి పిలుచుకొని వచ్చామన్నా స్వామి, ఏంది ఇది? సో ఇక్కడైతే మనకు క్లోజ్ లో ఉన్నాం అన్నమాట. గేటు తీసావా? చాలా బలంగా అయితే ఉంది గేట్ ఇది. సో ఫైనల్ గా మనం అయితే ఎకో పార్క్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం తిరిగి ఇక్కడ మనం చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని. సో ఇది ఎందుకు క్లోజ్ అయిందో అది కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి అయితే బైక్ తీసుకొని వెళ్దాము. నా ఆడ ఎందుకు ఇటుకలు ఉండాలి నా స్వామి? అవును కదా, ఇటుకలు ఉన్నాయి ఆడ ఏందో చూద్దాం ముందు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇటుకలు పేడ్చి ఏవో వచ్చి వండుకొని తింటున్నారు అనమాట. సో దగ్గర సో ఇక్కడ ప్రెసెంట్ అయితే మనుషులు అయితే వస్తున్నారు. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఎవరో వండుకొని తింటున్నారు అనమాట. సో అక్కడ నేను ఆవు పేడ అక్కడైతే ఉంది అనమాట, పచ్చిగా ఉంది అది. సో దీన్ని బట్టి నాకైతే ఏమర్థమైందంటే ఇక్కడికి ఆవుల్ని తోలుకొని అయితే వస్తున్నారు ఎవరో, అక్కడ కూర్చొని వండుకొని తింటున్నారు. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇక్కడికైతే మనుషులు అయితే వస్తున్నారు. సో మనము లోపలికి వెళ్ళి చూద్దాము ఎవరైనా ఉన్నారా లేరా అని. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు లెఫ్ట్ రైట్ ఇప్పుడు మనకు పార్క్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది అయితే క్లోజ్ అయి ఉంది. సో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పాత చెట్లు అయితే ఉన్నాయి. ఎంత డేంజర్ చెట్లు అయితే ఉన్నాయి. చాలా భయంగా ఉంది ప్లేస్ అయితే. సో లోపల పోయి కూడా చూద్దాం మనము. పొలం వద్దా ఇటులన్నా స్వామి? ఏందన్నా ఉంటే వణుకు పుడుతుంది ఇప్పటికే. ఏందేమో పుడుతుంది పోతేనే కదా ఏందో ఏముందో లేదో తెలిసేది. సో నాకైతే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్ పోవాలంటే. గుండె ధడాలు అంటున్నాయి.
ఎంతసేపు ఉంటే ఏమన్నా కనొచ్చే ఇక ఇంటికి పోతామా పోమన్నా స్వామి. ఫ్రెండ్స్ అక్కడ మనం చూసుకోవచ్చు, దారి అయితే మనకు క్లోజ్ గా కనబడుతుంది కదా, చెట్టు కూడా పడిపోయింది అక్కడ. సో మనం ఎకో పార్క్ లోపలికి అయితే కొంచెం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మనకి ఏదో బోర్డు అయితే ఉంది అక్కడ. సో ఇక్కడ గ్రీనరీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. సో ఇక్కడ మెయింటైన్ అయితే చేయడం లేదు వీళ్ళు, ప్రస్తుతం అయితే వదిలేశారు. కానీ చెట్లు అయితే ఇది బాగున్నాయి, ఎండకి చాలా నీడగా కనిపిస్తుంది మాకు. ఏదో బోర్డు అయితే ఉంది, అక్కడ పోయి మనం చూద్దాం ఏముందో. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడైతే 2 ఎకరాలు అయితే ఇక్కడ ఓన్లీ ఈ సర్కిల్ లోనే, ఓన్లీ ఈ సర్కిలే 2 ఎకరాలు అయితే ఉందన్నమాట. ఆ ఎకరాల్లో అయితే 8 స్పీసీస్ 54 ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకు 2 ఎకరాల్లో అయితే వీళ్ళు ఇక్కడ పెట్టడం అయితే జరిగింది, ప్లాంట్ చేశారనమాట. అప్పుడు ఎప్పుడో, ఇప్పుడు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు అక్కడ 2 ఎకరాల్లో 8 స్పీసీస్ 54 ప్లాంట్స్ అయితే మనకు ఇక్కడ ప్లాంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఓన్లీ ఆ 2 acres లోనే ఆ ప్లాంట్స్ అయితే ప్లాంట్ చేశారు, అన్ని ప్లాంట్స్ అయితే ప్లాంట్ చేశారు అక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా ఎకరాలు అన్నట్టు ఉంది, మన ఇమాజినేషన్ అయితే లేదు ఇక్కడ ఎంత ఉందో. సో మనమైతే లోపలికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే చాలా చాలా ఘోరంగా ఉంది ప్లేస్ అయితే. చెట్టుని చూస్తుంటే అనిపిస్తుంది అది ఎన్ని సంవత్సరాలలో, అండ్ చాలా భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చెట్లు అయితే. చాలా బ్రాంచెస్ పెరిగిపోయి కొన్ని కింద పడిపోయి అలా అయితే ఉన్నాయి. నాకైతే చాలా భయం అయితే అవుతుంది, నిజంగా చెప్తున్నా, చాలా భయం అయితే అవుతుంది. సో మనము లోపలికి వెళ్ళడానికి కూడా ధైర్యం అయితే చేయట్లేదు, వెనక్కి వెళ్ళి చూద్దాం. అక్కడ కొంచెం అదేదో టెంట్ లాగా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఎంత ఘోరంగా ఉన్నాయి ప్లాంట్స్, అసలు చాలా భయం అయితే అవుతుంది అనమాట. సో అందుకని మనము అంత ధైర్యం చేయట్లేదు ఇంకా లోపల. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, నెమలి అయితే కనిపించింది మనకు. సో మనకు అక్కడ టెంట్ లాగా ఏదో కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి చూద్దాము అసలు అది ఏంటిది అని. సో చూస్తుంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. పాము. సో నేనైతే ధైర్యం చేయడం లేదు ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే నాగపాము అయితే చుట్టుకొని కూర్చుంది అక్కడ. సో అక్కడ పాము అయితే, నాగపాము అయితే చుట్టుకొని అయితే కూర్చొని ఫ్రెండ్స్ అక్కడ. సో మనం వెళ్ళే ధైర్యం అయితే చేయడం లేదు. అక్కడ చూసుకోవచ్చు మీరు, పాము అయితే చుట్టుకొని అయితే కూర్చుంది. మంచిగా వెళ్ళిపోదాం, రిస్క్. ఏంది నా సౌండ్? మనకు చూసుకోవచ్చు నెమ్మళ్ళు అయితే సౌండ్ చేస్తున్నాయి. ఓ ముందు ఇంటికి పోన్నా. ఇప్పుడే పాము చూసి భయంగా ఉంది. గేట్ కూడా క్లోజ్ చేసేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్లేస్ అయితే ఎంత డేంజర్ గా ఉందో, చాలా డేంజర్ అయితే లోపల ప్లేస్ అయితే ఉంది. సో మనం వెళ్ళే ధైర్యం చేయలేక వెనకైతే వచ్చేస్తున్నాము. చాలా భయంగా అయితే ఉంది లొకేషన్ అయితే. అక్కడ చూసుకోవచ్చు ఇంకోటి నెమలి అయితే మనకు కనిపిస్తుంది. సో మీరైతే చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇక్కడ రాజీవ్ ఎకో పార్క్ ఎలా ఉందో. అండ్ నాకైతే చాలా స్కేర్గా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో ఫైన్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్కి రావాలో, ఏ ప్లేస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలో కామెంట్లో తెలపండి. సో ఉంటాను, నేను మీ మిస్టర్ ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ.